అండ్ ఇంకా చదువుకున్న వాడికి చదువుకున్నంత. మోస్ట్ ఇంపార్టెంట్లీ మార్నింగ్ 7 o'clock నుంచి మిడ్ నైట్ 12 o'clock వరకు కూడా లైబ్రరీలోని బుక్స్ని స్టూడెంట్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ బుక్స్ టెక్నికల్ నాలెడ్జ్ని సపోర్ట్ చేయడంతో పాటు ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇట్లా నేమ్ యువర్ డొమైన్ అండ్ ఇక్కడ దానికి సంబంధించిన బుక్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ లైబ్రరీ వచ్చేసి ఇక్కడ ఈ లెర్నింగ్కి చాలా కెపాసిటీ ఉందన్నమాట. అంటే ఒక స్టూడెంట్ ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్లోకి లాగిన్ అయ్యి లైబ్రరీకి వచ్చే ఆ బుక్ని రిఫర్ చేయాల్సిన పని లేదు. ఆన్లైన్ బేసిస్లో కూడా ఆ స్టూడెంట్ ఆ బుక్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎన్నో రీసెర్చ్ జర్నల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లైక్ టాప్ మోస్ట్ రీసెర్చ్ జర్నల్స్ దగ్గర నుంచి, బుక్స్ దగ్గర నుంచి, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని ఇంపార్ట్ చేసే ఒక ప్లాట్ఫామ్ దగ్గర నుంచి, అండ్ రౌండ్ ది క్లాక్, ఈ టైం నుంచి ఈ టైం వరకే అని కాదు, రౌండ్ ద క్లాక్ స్టూడెంట్స్ కెన్ కమ్ హియర్ అండ్ గెట్ యాక్సెస్ టు ది బుక్స్. కొంతమంది చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు, నాట్ టు డిస్టర్బ్ దెమ్ మోర్. వాళ్ళతో ఇంకొంచెం మాట్లాడి ఈ లైబ్రరీ యొక్క విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఏం చదువుతున్నారు? నేను బీటెక్ త్రిబుల్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఫైనల్ ఇయర్. సో మీ లైబ్రరీ గురించి నాకు తెలిసిన పాయింట్స్తో కాకుండా ఇంకా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? మనకు కావాల్సినవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి, అన్ని బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఎవ్రీడే ఆల్మోస్ట్ నైట్ 12 వరకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ వచ్చేసి మనకు కావాల్సిన డ్రీమ్ మనం ఏదైతే ఫుల్ఫిల్ చేసుకుందాం అనుకున్నా ఎవ్రీ బుక్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ టైమింగ్స్ కూడా మనకి ఆఫ్టర్ ద పీరియడ్స్ కూడా మనకి ఎప్పటికెళ్తే అప్పుడు రావచ్చు. మోస్ట్లీ మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ బుక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ? అన్నీ అవైలబుల్గా ఉంటాయి మ్యామ్. ఎస్పెషల్లీ డిజిటల్ లైబ్రరీగా కూడా చాలా ఫేమస్ అని విన్నాను, అక్కడ దాని గురించి చెప్పండి. అంటే మనకి ఈ బుక్స్ లాంటివి కూడా మనకి ఎక్కడ పడితే అక్కడ మనకి డివైజెస్ చూడొచ్చు. మనం యాక్చువల్లీ బుక్ తీసుకెళ్ళి మాకు ఈ బుక్ కావాలంటే మాత్రం మనకి ఈజీగా ప్రొవైడ్ అవుతుంది. దానికి మనం ఎవరు పడితే వాళ్ళు చేయడానికి కావాలి, మనకి ఐడి కార్డు ఉండాలి. ఐడి కార్డ్ ఒకసారి స్కాన్ చేసుకుంటే మనకి ఈ బుక్స్ అన్నీ ఉంటాయి మనకి. ఓకే, సో ఒక బుక్ బారో చేసుకున్న తర్వాత ఎన్ని డేస్లో సబ్మిట్ చేయాలి, దాని రూల్స్ ఏంటి? మనకి 4th ఇయర్ అయ్యేలోపు ఎప్పటి వరకైనా వాడుకోవచ్చు. ఓకే. సో బేసికల్గా టెక్నికల్ బుక్స్ అన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి ఒకసారి తీసుకున్న తర్వాత 4th ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు ఇవ్వచ్చు, ఎప్పుడన్నా ఇవ్వచ్చు. అచ్చా. సో ఎక్కువ ఎలాంటి బుక్స్ మీరు ప్రిఫర్ చేస్తారు? యాక్చువల్లీ నా డ్రీమ్ వచ్చేసి, అంటే నేను చదువుతున్న కోర్ ప్రకారం ఐఎమ్ త్రిబుల్. అండ్ నా స్పెషలైజేషన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ నాకు ఎక్కువ బిజినెస్ రిలేటెడ్ కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ. సో నేను డ్యూయల్ డిగ్రీ మీద నేను బీబీఏ కూడా చేస్తున్నాను. సో ఎక్కువ బిజినెస్ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చదువుతాను. అచ్చా, తను చదివే కోర్స్ కాకుండా ఇంకా ఏమంటారు దాన్ని, ఇంకొక స్పెషలైజేషన్ ఇస్ ఇంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తను ఈ బుక్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అని చెప్పడంతో కాకుండా ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు డిజిటల్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా హ్యూజ్గా అవైలబుల్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది కేఎల్యూ క్యాంపస్లో ఉన్నటువంటి మెయిన్ లైబ్రరీ అనమాట. ఇది కాకుండా 4 డిపార్ట్మెంట్స్కి సంబంధించి 4 సబ్ లైబ్రరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది మెయిన్ లైబ్రరీ అనమాట. ఈ మెయిన్ లైబ్రరీ కాకుండా దేర్ ఆర్ ఆల్సో 4 సబ్ లైబ్రరీస్ అవైలబుల్. ఇది 4 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి కూడా ఇండివిజువలైజ్డ్ లైబ్రరీస్ ఉన్నాయి. వన్ ఇస్ ఫర్ అగ్రికల్చర్, బీబీఎం, లా, అండ్ ఇంకొకటి ఫర్ కంప్యూటర్ సైన్సెస్. ఈ బుక్స్తో పాటు ఈ మెయిన్ లైబ్రరీలో కూడా 2 లక్షల పుస్తకాలకి యాక్సెస్ ఉంది పిల్లలకి, అపార్ట్ ఫ్రమ్ హ్యూజ్ డిజిటల్ సబ్జెక్ట్ విచ్ ఇస్ బీయింగ్ అసిస్టెడ్ టు ది స్టూడెంట్స్. అంటే ఇంత ఇన్ఫర్మేషన్, ఇంత నాలెడ్జ్ ఈ ప్లేస్లో ఉంది అని అన్నప్పుడు స్టూడెంట్స్కి డెఫినెట్గా ఇంకా దేనికి వెతుక్కోవాల్సిన పని లేదు, డబ్బులు ఖర్చు పెట్టి బుక్స్ కొనాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ ద క్యాంపస్ ఇస్ ప్రొవైడింగ్ ఫార్ దేర్ బెటర్ సబ్జెక్ట్ అన్నట్టు. సో ఇక్కడ ఎంత యూటిలైజ్ చేసుకుంటే అంత నాలెడ్జ్ స్టూడెంట్స్కి వస్తుంది అని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. $10,000 స్టెప్స్ గోల్ పెట్టుకుంటే ఊరికనే అయిపోతుందేమో. ఈ కాలేజ్ క్యాంపస్ అంతా టూర్ వేయాలి అని అంటే మినిమం ఒక 20,000 to 30,000 అడుగులు వేయాల్సి ఉంటుంది. బట్ ఎనీవేస్ నడుస్తూనే కాదు, సరదాగా ఇదిగో ఈ బ్యాటరీ వెహికల్లో వెళ్తూ కూడా క్యాంపస్ టూర్ వేసేద్దాం పదండి. సో బేసికల్గా కేఎల్ యూనివర్సిటీ అనేది 100+ ఏకర్ క్యాంపస్.
అసలు ఈ క్యాంపస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఇట్ ఈస్ ఆల్ సరౌండెడ్ బై గ్రీనరీ. నేచర్తో పాటు చాలా దగ్గరగా ఉంటున్నామా అన్న ఒక ఇంప్రెషన్ కలుగుతూ ఉంటుంది. స్టూడెంట్స్ మెయిన్గా ఫోకస్ చేసుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ ఇంతకు మించిన బెస్ట్ ఒక స్ట్రెస్ ఫ్రీ అట్మాస్ఫియర్ అయితే మాత్రం మనకి బయట ఎక్కడా కనిపించదు ఎక్సెప్టింగ్ ఫర్ కేఎల్ యూనివర్సిటీ. అండ్ చాలా ఇంపార్టెంట్గా ఈ క్యాంపస్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, గ్రీనరీ అంటున్నాం కదా, నేచర్కి దగ్గరలో అంటున్నాం కదా అని చెప్పి చాలా అన్మెయింటైన్డ్గా అన్సివిలైజ్డ్గా అయితే ఉండదు. సో పక్షులు, నేచర్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ వెరీ వెల్ డీసెంట్లీ మెయింటైన్డ్ అయితేనే అది కేఎల్ యూనివర్సిటీ అవుతుంది. సో ఈ క్యాంపస్లో మనం ఇంకా చూస్తూ వెళ్తే వీ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ హైలైట్ పాయింట్స్ టు బి సెట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి చాలా డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. లా, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్, ఫార్మసీ, దాని తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్, ఇట్లా ఎన్నో నంబర్ ఆఫ్ ఇండివిజువల్ గ్రూప్స్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవే కాకుండా స్టూడెంట్స్ వాళ్ళ యొక్క స్కిల్స్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి మనకి ఆడిటోరియంస్ యాజ్ వెల్ యాజ్ సెమినార్ హాల్స్. ఇక్కడ మనకి 4 పెద్ద పెద్ద సెమినార్ హాల్స్ ఉన్నాయి. స్టూడెంట్ ప్రెజెంటేషన్స్కి కానివ్వచ్చు, గెస్ట్ లెక్చర్స్కి కానివ్వచ్చు, ఆర్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్కి కానివ్వచ్చు. సెమినార్ హాల్స్తో పాటు 5 ఆడిటోరియంస్ ఉన్నాయి. ఈ 5 ఆడిటోరియంస్లో కొన్ని ఇండోర్ ఆడిటోరియంస్ అండ్ కొన్ని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంస్ అనమాట. అండ్ అంతేకాకుండా స్పోర్ట్స్కి కూడా కేఎల్ యూనివర్సిటీ గివ్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్. ఎంత ఇంపార్టెంట్ రోల్ అంటే ఇక్కడ స్టూడెంట్ యాక్టివిటీస్ అన్నీ బయట జరుగుతూ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అవుట్డోర్ యాక్టివిటీస్ కోసం హాకీ, క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఇలా వీటికి సంబంధించినటువంటి కోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇండోర్ గేమ్స్, ఇండోర్ స్పోర్ట్స్ ఆడుకోవడానికి సపోర్ట్ చేయాల్సినటువంటి స్పోర్ట్స్ హాల్స్ కూడా ఉన్నాయి. సో లైబ్రరీస్ ఉన్నాయి, దాని తర్వాత స్పోర్ట్ క్లబ్స్ ఉన్నాయి, దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టూడెంట్ యాక్టివిటీస్ని హైలైట్ చేసేటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఇన్ని ఐటమ్స్ అన్నీ మనకి కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్లో దొరుకుతాయి. అండ్ ది హైలైట్ పాయింట్ బీయింగ్, ఇక్కడ మనకి ఎక్కడికి పడితే అక్కడ, అంటే ఒక బిల్డింగ్ ఇంకొక బిల్డింగ్ అని కాదు, క్యాంపస్లో అని కాదు, ఇక్కడ బయట ఈ అట్మాస్ఫియర్లో కాదు, విజిలెన్స్ టీమ్స్ కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తాయి. విజిలెన్స్ టీమ్స్ వచ్చేసి దే ఎన్ష్యూర్ ది సేఫ్టీ ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే కొంచెం ఆ అడ్రినాలిన్ రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గబుక్కున గొడవ పడాల్సి వచ్చినా, లేకపోతే ఒక చిన్న గొడవ స్టార్ట్ అయిన తర్వాత స్టూడెంట్స్ని కంట్రోల్ చేయాలన్నా, ఎన్ష్యూరింగ్ దేర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, బీట్ అ గర్ల్ స్టూడెంట్ ఆర్ బీట్ అ బాయ్ స్టూడెంట్, మనకి ఇక్కడ విజిలెన్స్ టీమ్స్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి అనమాట. సో ఓవరాల్గా కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ అంటే శేఖర్ కమ్ముల గారి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమా చూస్తే ఇంజనీరింగ్ లైఫ్ ఎంత బాగుంటుందా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇఫ్ యూ స్టెప్ ఇన్ టు కేఎల్ యూనివర్సిటీ, ఈ క్యాంపస్ లైఫ్ కానీ, ఈ క్యాంపస్ ఇక్కడ చూసిన తర్వాత కానీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, అంత బ్యూటిఫుల్లో కాదో తెలియదు కానీ డెఫినెట్లీ ఎవ్రీ స్టూడెంట్స్ లైఫ్లో ఒక బ్యూటిఫుల్ ఫేజ్ అయితే మాత్రం బీయింగ్ అ కేఎల్యూ స్టూడెంట్ అని మాత్రం మనస్ఫూర్తిగా నాకు అనిపిస్తుంది.